Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. ఒక క్రిస్టియన్ లైఫ్లో అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది, అన్నిటికన్నా ద వే బెటర్ ఇంపార్టెంట్ అయిన ఒకే ఒక విషయం ఏంటంటే రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. అయితే ఈరోజు నీ రిలేషన్ ఎలా ఉంది జీసస్తో? బైబిల్ నుంచి మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, నీకు జీసస్ అంటే ఎవరు? చాలామందికి జీసస్ అంటే స్వస్థతలు చేసే ఒక వ్యక్తి. హిస్టారికల్గా మనం చూసినప్పుడు జీసస్ని చాలామంది గాడ్గా యాక్సెప్ట్ చేయరు, బట్ స్టిల్ ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప వైద్యుడు, ఒక మంచి కౌన్సిలర్. ఇలాగా చాలా రకాలైన రీతుల్లో ఆయన గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ స్టిల్ ఆయనని దేవుడని ఒప్పుకొని వాళ్ళు చాలామంది లేకపోలేదు ఎప్పటికి కూడా. చాలామందికి జీసస్ అంటే వన్ వే స్వస్థతలు చేసే ఒక వ్యక్తి. మరి కొంతమందికి జీసస్ అంటే మిరాకిల్ వర్కర్, మిరాకిల్స్ చేసే ఒక పర్సన్. మరి కొంతమందికి జీసస్ అంటే ఏ గ్రేట్ ట్రావెలర్, తన లైఫ్ మొత్తము ట్రావెలింగ్కి అర్పించిన ఒక వ్యక్తి ఒక సర్టెన్ స్టేజ్ నుండి. ఇలాగా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు జీసస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థమయ్యారు. అండ్ అలాగ మనం చూసినప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు జీసస్తో రిలేషన్తో ఉన్నారు. ఈరోజు నీ అండర్స్టాండింగ్ ఏంటి జీసస్ గురించి? బైబిల్లో కూడా ఇలాంటి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, జీసస్ తన శిష్యుల్ని అడుగుతారు, నేను ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని జీసస్ తన శిష్యుల్ని అడిగినప్పుడు తన శిష్యులు చెప్తూ ఉంటారు, ప్రభువా మిమ్మల్ని ఏలియా అంటున్నారు, మిమ్మల్ని జాన్ ద బాప్టిస్ట్ అంటున్నారు, మిమ్మల్ని కొంతమంది ప్రవక్తలు అంటున్నారు, మీరు ఒక ప్రవక్త అని చెప్తున్నారు అని. అయితే జీసస్ చెప్తారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నా డిసైపుల్స్ కదా. ఇది పీపుల్స్ ఐడియా. నేను ప్రవక్తను అనుకుంటున్నారు, నేను ఇర్మియా అని అనుకుంటున్నారు, నేను ఏలియా అనుకుంటున్నారు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అది చెప్పండి అని చెప్పి డిసైపుల్స్ని అడుగుతారు. అయితే ఉన్న 12 మంది డిసైపుల్స్లో ఒక్క డిసైపుల్ పేతురు జీసస్ దగ్గరికి వచ్చి చెప్తారు, ప్రభువా మీరు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు అని. అంతమంది పీపుల్ జీసస్ని అర్థం చేసుకోలేకపోయారు. ఉన్న 12 మంది శిష్యుల్లో 11 మంది జీసస్ ఎవరో క్లారిటీ లేకుండా ఉన్నారు. అయితే ఒక్క పేతురు దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై, ఆత్మశక్తి చేత, దేవుడు తనకి ఇచ్చిన రెవల్యూషన్ చేత జీసస్ దేవుని కుమారుడు అని చెప్పగలిగాడు ధైర్యంగా. ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాము. ఈ లోకము జీసస్ని చాలా రకాలుగా అనుకుంటూ ఉంది. జీసస్ ఒక పిచ్చివాడు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ లోకంలో. అలాంటి ఈ లోకంలో జీసస్ దేవుడు అని నువ్వు చెప్పగలవా? ఆయన నా సొంత రక్షకుడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయన అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా పేతురులాగా? ఎలాగైతే ఆ 12 మంది శిష్యుల్లో ఒకే ఒక్క శిష్యుడు పైకి లేచి ప్రభువా నువ్వు దేవుని కుమారుడవు అని ఎలాగైతే చెప్పగలిగాడు అంతమంది ముందు ధైర్యంగా, ఈ లోకంలో అందరి ముందు నువ్వు చెప్పగలవా ఆయన దేవుడు అని? నువ్వు చెప్పాలి అంటే మొదటిగా నీకు ఉండాల్సింది ఆయనతో ఒక గుడ్ రిలేషన్షిప్. చెప్పడం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ సేయింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ మేనర్ దట్ జీసస్ ఈజ్ మై గాడ్ అండ్ జీసస్ ఈజ్ ద గాడ్. మీరు ఇది విని పక్కన వాళ్ళకి చెప్పొచ్చు జీసస్ ఈజ్ గాడ్ అని చెప్పి. బట్ నీ పర్సనల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి
ఆయన నిజమైన దేవుడు అని చెప్పిన ఆ మాటకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ మాటకి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ నీకుందా నీ లైఫ్లో? ఆ క్లారిటీ నీకుందా నీ లైఫ్లో? ఈరోజు పరిశీలన చేద్దాం. క్రిస్టియానిటీ యాక్చువల్లీ ఇట్స్ ఎ వే, ఇప్పుడు ఒక రిలీజియన్గా మారింది, బట్ ఇట్స్ ఫైన్ సమ్హౌ. అండ్ ఇప్పుడు ఎలాగ మారుతూ ఉంది? ఎన్నో రకాలైన చేంజెస్ వచ్చినాయి కదా మన ఫీల్డ్లో. అండ్ ఈవెన్ ఇంకా ఎన్ని చేంజెస్ రాబోతూ ఉన్నాయో we may can't expect also maybe. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ ఇన్ చర్చెస్ ఆల్సో రాంగ్ టీచింగ్స్ జరుగుతున్న పరిస్థితుల్లో, ట్రినిటీ అనే కాన్సెప్ట్ మీద క్లారిటీ లేని ప్రీచింగ్స్ ఉన్న ఈ ప్రపంచంలో చర్చెసే చెప్తున్నాయి జీసస్ దేవునితో సమానుడు కాడు. హౌ కెన్ వీ స్టాండ్ ఫిమ్ ఇన్ అవర్ ఫెయిత్? మన విశ్వాసం పట్ల, మన విశ్వాస యాత్రలో ఎలాగా మనం నిజంగా పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో ఉండగలుగుతాము? దానికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటంటే, నీకు రెవల్యూషన్ కావాలి. ఎప్పుడైతే పేతురు నిలబడి చెప్పాడో అంతకన్నా ముందు ఒక విషయం జరిగింది. ఏంటంటే, ప్రభువు తండ్రి అయిన దేవుడు తన హృదయంలో ఒక గొప్ప రెవల్యూషన్ని మేల్కొలిపాడు. ఏంటంటే, జీసస్ నిజమైన దేవుడు, జీసస్ దేవుడు అని చెప్పి, జీసస్ గాడ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ఒక రెవల్యూషన్ని తన హృదయంలో పెట్టింది ఆయనే. ఆ రెవల్యూషన్ నీకుండాలి. ఈరోజు నుంచి మన ప్రార్థన మారాలి, మనం థింక్ చేసే ఆ విధానం మారాలి. క్రిస్టియానిటీ అంటే ఒక నేమ్ సేక్ లాగా ఉండే ఆ సైడ్ నుంచి నిజమైన ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ లాగా మనం ఉండాలి. మీరుంటారా? నువ్వు ఉంటావా? నువ్వు అలా ఉండాలి అనుకుంటే, ఇదిగో ఈ చెప్పే వాక్యాలని విని కాదు, కానీ నీ జీవితంలో నువ్వు అనుభవించి చెప్పగలగాలి ఆయన దేవుడు అని. నీ జీవితంలో, నీ హృదయంలో ఒక గొప్ప రెవల్యూషన్, ఆయన ద్వారా ఏర్పరచబడిన ఆ రెవల్యూషన్ని నువ్వు పైకెత్తి చెప్పగలగాలి ఆయన దేవుడు అని. అంత గొప్ప భాగ్యము, ఆ ధన్యత నీకుండునుగాక. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నిజమైన తండ్రి, ఎన్నో రకాలైన టీచింగ్స్ మధ్యలో మేమున్నాము. ఈ లోకము మమ్మల్ని ఎన్నో రకాలైన రీతులలో ప్రభువా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచుతూ ఉంది. కానీ తండ్రి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు దేవుడు, మీరు మా రక్షకుడు, మా దైవము అని మేమెంత మాత్రము మర్చిపోకుండా, ఆ విషయంలో ఎలాంటి తడబాటు లేకుండా ప్రభువా ధైర్యముతో నిలబడి బోల్డ్గా మేము చెప్పగలిగేట్టుగా ఆ గొప్ప రెవల్యూషన్ని మా హృదయంలోకి తీసుకొని రండి ప్రభువా. మీరు, ఇది ఏ నరుడు చేయగలిగినది కాదు, కానీ ఇది మీరు మాత్రమే చేయగలిగిన పని. మా జీవితంలో చేయండి. ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి హృదయాలలో చేయండి. మీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించండి, మీ మాట ద్వారా ఈ కార్యాన్ని జరిగించండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.